ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటది. ఇక నిన్న మన చేసే కొత్త కంటెంట్ అయితే ఇక మస్తు అంటే మస్తు సపోర్ట్ వస్తుంది, మస్తు కనెక్ట్ అయినట్టు మనల్లో. ఇక మంచి మంచి కామెంట్లు పెడతారు, మస్తు లైకులు కొడతారు. ఇంకా వీటికైతే మాకైతే మస్తు ఆనందంగా అనిపిస్తుంది, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఇక చాలా మంది మా సబ్స్క్రైబర్లు కింద కామెంట్ చేస్తారు, అంటే ఎప్పుడు చేసేటోళ్ళే ఊకే కామెంట్ చేస్తారు అనమాట. రోజుకు 2-3 వీడియోలు పెట్టండి పెంటక్క, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సిరీస్ అని పెడతారు. కానీ అట్లా పెట్టడానికి ఛాన్స్ ఉండదండి. రోజు ఒక వీడియో పక్కా పెడతాం మీకోసము, స్కిప్ చేయకుండా పక్కా పెట్టడానికి ట్రై చేసాము. అంటే ఈ కొత్త కంటెంట్ పైకి ఇంత కనెక్షన్ వస్తుందని అస్సలు ఊహించుకోలేదు తెలుసా. అందుకే ఈ రోజు పార్ట్ 12 తీసుకొచ్చాం. నిన్నటి వరకు పార్ట్ 11 అయింది కదా, అప్పటి వరకు చాలా బాగా నడిచింది. ఇట్లనే ముందు ముందు కూడా ఇలానే ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలంటే కూడా మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలి. అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో ఇంకా 10 మందికి పోనీకి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది. సరే సరే, ఇక చూడంటే ఎందుకు చెప్తుంది మా పెంటక్క అనుకుంటారా? ఇక కొంచెం మన మనలతో మాట్లాడుకుంటా నిమ్మలం ఉండదండి నా పానము. అందుకే సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంటి సిగ్గి తప్పిందానా, గిన్ని మాటలన్నా కూడా ఉల్కవు పలకవు, నాకు ఏం తెలియదని బొమ్మలు గట్టి నిలబడ్డదేమే. చేసినవన్నీ వేసి ఎన్ని పిల్లోలే ఏం తెలియనట్టు చూస్తున్నావేందమ్మా నువ్వు. దీని బండి కథలే, ఇక మనం ఉన్నప్పుడు గిట్లనే కథలు పడుకుంటుంటది. ఇక మనము ఊకోకుండా దాని మొగని చెప్పేదాకా మనం ఊకోవద్దే. దాని పని మెత్తగా ఏపిస్తేనే అది చక్కగా అవుతుంది. లేకపోతే ఇక మనం ఊపుకుంటా ఉంటే ఇక అది రెచ్చిపోతూనే ఉంటది. ఇక రేపు రేపు ఎవరు మాట వినకుండా ఇక గట్టిగా అవుతుంది అది. అరే వద్దు సరిత, నీ దండం పెడతా, నా మొగనికి చెప్తే నన్ను బతకనియాడు సరిత. ఇక ఆయనకు నా మీద చాలా ప్రేమ ఉంటది. ఇక ఇప్పుడు ఇవన్నీ కథలు పడుతున్నట్టు తెలిసిందనుకో, ఇక ఉన్న ప్రేమ కూడా పోతుంది. ఇక నన్ను చీప తీసి పాటిస్తాడు సరిత. ఇక నాకు ఇవ్వట్లేదు ఇంకా ఆయన తప్ప. ఇక మా అమ్మగారంటే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళు నన్ను పట్టించుకోరు చూడరు. ఇక చూసేదేందో ఆయననే. ఇక తాగినా ఏం చేసినా ఈ పిల్లలను నన్ను ఆయననే చూసుకునేది. ఇవన్నీ చెప్పక సరిత, నీ దండమని కానీ కాదన్న మొక్క మళ్ళీ కిసంటి కానీ ఎప్పుడు చెయ్యనురా. వయమో చేసినాక నీకు బుగులు అవుతున్నా అది. మరి ఇంత భయం గల పిల్లవైతే మరి గిన్ని రోజుల సంది లేదా అమ్మ నీకు గీ భయము? ఇప్పుడేమో గజ గజ ఉంకుతావు, నా ముఖం కన్నెట్టే భయపడుతున్నావుగా. అమ్మ నీ లంచ కథలన్నీ నాకు తెలిసాయి గాని నీ మొగనికి చెప్పేదాకా మేము ఊకునేదే లేదు. ఊకుట్టా ఉంటే ఇంకా రెచ్చిపోయి ఇంకెక్కువ చేస్తావు, అప్పుడు గట్టిగా అవుతావు, ఎవరి మాట వినకుండానే అవుతావు. ఇక అవన్నీ కథలు నాకు తెలిసే కానీ నీ మొగడైతే రాని వస్తుందంటే ఇక ఆయనకి చెప్పి మెత్తగా చేపిస్తాను నీ పని. పెంటక్క జర నువ్వన్న చెప్పు పెంటక్క, ఎంత చెప్పినా ఇట్లా గట్టినే మాట్లాడుతుంది చూడు సరిత. ఇక రేపు రేపు మనం ఒకరి ముఖాలు ఒకరిని చూసుకున్నట్టే మాట్లాడుతుంది చూడు. ఈ గీతానికి ఏమైంది చెప్పు. నేనేదో తప్పుగా మాట్లాడలే సరిత అంటే ఇంటలేదు. సరే గీడికే మర్చిపోయి మళ్ళీ మాట్లాడను, మళ్ళా తప్పుడు లెక్కల పోను అని అంటే మరి వినొచ్చుగా పెంటక్క, ఎట్లా చేస్తుంది చూడు. మీరు నువ్వనే చెప్పరాదు, నా మొగనికి చెప్పింది అనుకో ఇక మెత్తగా చేస్తాడు నా పని. ఓ అమ్మ అది కొట్టే దెబ్బలకు నేను బతక పెంటక్క. ఇద్దన్నమని చేస్తా, నువ్వనే చెప్పి పెంటక్క జరా. ఏమమ్మ నాకేమే ఇప్పుడు నేను చెప్పొద్దంటే ఊకుంటారా? ఇవాళ కోపం చూడు తల్లి పిల్లలవి ముఖం మీదనే కనిపిస్తుంది. చాలా కోపంతో రాళ్ళు. ఏమమ్మ నేను చెప్తే ఈ రకం కావాళ్ళు. నీ మొగడు వచ్చినాక చెప్పినాక మరి నువ్వేం మాట్లాడుకుంటావో, నీ మొగడికి నువ్వేమేం చెప్పుకుంటావో చెప్పుకో తల్లి. నేను మీ మధ్యలోకి రాను, మీ వార్తలకు రాను తల్లి. ఏందే సుఖమైన పిల్లలక పెంటమ్మకి చెప్తున్నావు? పెంటమ్మకి ఇట్లా నీ గురించి అందరికనే సుఖమైన పిల్లలక ఏం తెలియనట్టు పెంటక్క జర చెప్పు అని అనుకుంటున్నావు. అమ్మా నువ్వు చేసేటివన్నీ మంచిగా ఉన్నాయని ఇంత సిగ్గు లేకుండా ఎట్లా బతుకుతున్నావే భూమి మీద. మన సంసారం లాగం చేస్తానుకో ఇంతనన్నా నీకు సిగ్గు శరం ఏం పెట్టలేదా అనే దేవుడు. అవన్నీ ఉంటకి ఇచ్చేందుకుంటుండే పిచ్చ. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది వయమ్మ చాలా శకలు ఉన్నట్టే దీని దగ్గర. ఇప్పుడు చూడు ఎవడన్నా చూస్తే వయమ్మ పాపము ఆ పిల్లకి ఏం తెలియని ఎర్రి పిల్ల లెక్క ఉంది. వీళ్ళేమో కయ్య కంపోలే మొత్తుకుంటుర్రు. ఏమేం చేసిరాక పిల్ల మీసి ఎగబడుతుర్రు అని మననే కొడతానికి తిడతానికి వచ్చేటట్టే ఉంది కథ పాడు అనవ. చూడు మొక్కలు చూడు, తలకాయ నాలుగేసింది, ఏం తెలియదు ఎర్రి పిల్లలకి ఎట్లా నిలబడ్డా చూడు అమాయకంగా. ఓయమ్మ చాలా కథలుండే దీని దగ్గర. ఇది వేసుంటోడు చూద్దామి గీడేనా. ఓయమ్మ గిట్టుండేనే ఈడు. ఓయ్య రమేష్, నీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకో. మరి ఎవరి సంసారం లాగం చేసానుకుంటుందో. నువ్వేమో బయట దేశాల్లో తిరుగుతాను పోతావు, సంపాదించి గీమకు పంపిస్తావు. గీమె గీర ఒకటి మరి ఏమేం కథలు పడుతుందో ఏం కథను అవన్నీ ఏం గమనిస్తలేవు నువ్వు.
మరి ఎవరు సంసారం నాగం చేస్తా అనుకుంటుందని పిల్లము గింతనని అర్థమైతలేదు. అరే ఏమైంది సరిత గట్లా మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడే వస్తే ఊర్లోకి ఓయమ్మో నువ్వు మీ అమ్మ గట్ల కంపోలే మొత్తుకుంటున్నావు నా మీదకి. ఏమైంది? నా పిల్లానికి ఏమైంది? నా పిల్లాని గురించి నాకు చెప్తుర్రు మీరందరు సుఖమైన వాళ్ళే అని. అవ్వ ఏంటి మేమందరం సుఖమైన వాళ్ళమని నీ పెళ్ళాన్ని అంటున్నాము? నీ గీత సిగ్గు లేదా? మొత్తము కథ అంతా తెలిసినాక మాట్లాడు. అన్ని తెలిసి తెలియనట్టు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడడం చెప్తున్నా. ఎన్నడో ఊరిసిపెట్టి పోయిన మొగోన్వి ఇప్పుడు వచ్చి నీ పెళ్ళాన్ని గురించి ఏం తెలుసయ్యా నువ్వు గట్లా మాట్లాడుతున్నావు? అన్ని తెలుసుకున్నాక మాట్లాడు. నా పెళ్ళము అంత పెద్ద తప్పేం చెయ్యదు కానీ నాకు అంత ఎరుకనే. నా పెళ్ళ మీద చాలా నమ్మకం ఉంది నాకు. ఏదో మంది ముందట గట్ల బెదిరిస్తా అది ఇది మాట్లాడతా గాని అంటే ఏందో నాకు అంత తెలిసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సంసారం ఏందో మీరు చూసుకోరు. పోరి మా ఇంటి ముందట నిలబడ్డారు అందరు వచ్చి, ఓ పెంటమ్మా నీకేముందమ్మా గీరొచ్చి నిలబడ్డావు, మందందరు మా ఇంటి ముందట జమ అయ్యారు. ఏమైంది లత? ఏంది ఈ పంచాదంతా ఏమైంది? ఓ అమ్మ ఎంత మంచి మొగడు దొరికిందే మెంగి సిగ్గు తప్పిందానికి. కిసొంటి లంజలకే మంచి మంచి మొగలు దొరుకుతారు. పోరగాని మనసు నిమ్మరం ఉన్నట్టుంది గాని ఈ బద్మాస్తే గిన్ని గిన్ని కథలు పడుతున్నట్టుంది. అగో చూడు మొగడు గిన్ని దినాలు ఊరిసిపెట్టి పోయినా కూడా పెళ్ళం మీద ఎంత నమ్మకం ఉండి మాట్లాడుతుండో చూడు. ఇక మీద మాటకు దాన్ని పోతాడో తింటాడో గాని మంది ముందటైతే ఎంత మంచిగా చెప్తుండు చూడు. పోయమ్మ గీసిగ్గి తప్పిందానికి ఏం రోగం వచ్చిందో పాడయ్యి ఇంత మంచి మొగడు ఉన్నాక ఈ రోగం ఏమొచ్చి పాడైందో మంది సంసారం లాగం చేస్తానుకో. అసలు బద్మాష్ దానా ఇప్పుడేమో ముడుచుకుంటుంటున్నావేంటే? ఇంతసేపు మాసిపోయిన ముఖమోలే ఇక నాలుగు తలకాయ వేసి నిలబడ్డవు. కొయ్యమన్నావే ఇప్పుడు నీ మొగడు ఏమైతే అన్నాడో ఇక ఓయమ్మ తల ఎత్తి ముడుచుకుంటా చూస్తున్నావుగా. ఆ మధ్య రెండే నువ్వు దాని పని ఏందో తర్వాత చూసుకున్నాం గాని ఇక ఉన్న కథ ఏందో జరిగిన కథ ఏందో అంతా దాని మొగని చెప్పినాకనే అయితే పాటు ఈడేమో ఏమో నా పిల్లము ఎర్ర పిల్ల ఏం తెలియదు దానికి మీకే గట్ల బదలాం లేతురు అని ఏదేదో బిల్డప్ మాటలు మాట్లాడుతుండు. జరిగిన కథ ఏందో ఆ సుఖమైన పిల్ల ఏమేం చేసిందో చెప్పదామా జరుండే దాన్ని ఏమనకు ఒక్క మాట ఇట్లా. కాదయ్యా రమేష, దానికి సిగ్గు లేదా నీ పెళ్ళానికి? మరి ఎన్ని ఇళ్ళల్లో గిట్లనే మన్ను పోసిపోతుంది, ఎవరినో నాగం చేస్తా అనుకోండి. మరి నువ్వు ఏం పట్టించుకోవా దాని గురించి? ఊర్లో ఇంత మంది ముందు ఇచ్చేది పోతుంది మాది. ఇక అవన్నీ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఊరుకుంటా ఉంటే అది ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా గట్లనే చేస్తుంది. ఏంది ఏం కథ? అరే అప్పర్సంది చూస్తున్నా అట్లా వేస్తుంది ఇట్లా వేస్తుంది అంటారు కానీ ఏం చేసిందమ్మా నా పెళ్ళము? ఇక పెద్ద పెద్ద గలీజ్ పనులు అయితే నా పెళ్ళానికి రానే రావు గాని ఏంది బిందెల కాడలు వచ్చిందా, నల్లల కాడలు వచ్చిందా, జాడకట్టల కాడలు వచ్చిందా? ఏం లొల్లయిందమ్మా మీకు ఆడలకు? ఇట్లా మొత్తుకుంటున్నా పెళ్ళం గురించి. గిన్నెల కాడ కాదు బిందెల కాడ కాదు గాని నా మొగన్ని ఉంచుకుందయ్యా ఇది. నీ పిల్లము సిగ్గు తప్పింది సుఖమైన పిల్లలక ఇంకా ఎట్లా చూస్తుంది చూడు. ఇక నువ్వేమో దాన్ని ఇంకా తీసుకొని వస్తున్నావంటే ఇక నిన్నేమనుకోవాలి దాన్ని ఏమనుకోవాలి చెప్పు? ఏంటి నీ మొగం నుంచుకుందా? నేనున్నాక నీ మొగం జోలికి ఎందుకు వస్తుంది? నువ్వేమో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు సరిత, మంచిగా మాట్లాడు. గది గసొంటిది కాదు. ఏది జరుండు నేను పోయి అడుచుకుంటా అది నిజమో కాదో. ఏమి లత గల అన్నది నిజమేనా అనే? గట్ల ఇట్లా చేస్తే ఇక నేను బతకనే. ఏం లేదు బాబా, ఇక చెరుసేపు గడ కూర్చొని మాట్లాడినవు ఇక కాదండి. ఇక నా మొగం నుంచుకున్నావు, నువ్వు మంచిదాని కాదు అది ఇదని ఒకటే తిడుతురు బాబా. తల్లి పిల్లలు వచ్చి మన ఇంటికి పంచాయతీ పెడుతుర్రు. ఇక నువ్వు వచ్చినాక నీ మొగనికి చెప్తామని ఒకటే బెదిరిస్తుర్రు. ఇక సరే తీసి చెప్పుకోరని గట్టినే నిలబడ్డా. నేను ఏం చేయలే బాబా, అట్లా బదనాం లేతురు. నన్ను ఏం చేయాలి చెప్పు? ఏమో పోవే, మన సంసారమే మంచిగా లేదు. ఇక మందందరి కన్ను మన మీదనే ఉంది. ఇక మొగడు బొంబాయికని ఎంతెంత సంపాదించి తెస్తుండో మంచిగా అవుతుర్రు పిల్లలు, మంచి ప్రైవేట్ స్కూల్ వేసిర్రు అని మన మీదనే ఉంది కన్ను పాడయి. ఇక గందుకే గిసంటి పుకార్లు లేపుతుర్రు. ఇక మంది ఇంట్లోనే మన్ను పోసుకొని పోతారు పో. ఎవడేమనుకుంటే నీకేంటే? ఈ సపోదట్టుకో, ఏం బాధపడకు. ఎన్ని దినాలు అవుతుంది ఈ లొల్లి? నాకు గింతనన్నా చెప్పకపోతేవి నువ్వు ఎంత బాధపడుతున్నావో ఏం కథనో. ఓ అమ్మ గిసంటి మొగడు ఉండాలి మాగా చూడు. ఎంత చెప్పినా కూడా మన మాట వినకుండా పిల్ల మీద నమ్మకం చూడు ఎంత గనం ఉందో. గసంటి మొగడు ఉంటే కాళ్ళు కడిగి నెత్తిలో వస్తున్న తప్పులే తల్లి. నా మొగడు అసంటి మొగడు ఉంటే ఇక సంసారం అంతా ఆగమే పాడయి. అగో దాని మీద నమ్మకం పెట్టుకొని అది చెప్పినట్టే ఇంటుండు.
మనం చెప్పిన వాళ్ళందరం వేస్టే. ఓ పెంటక్క జర నువ్వన్న చెప్పు పెంటక్క అని అర్థమవుతుందేమో. ఆడు తాగి వచ్చిండో ఎట్లనో అవో చూడు, మన మతిలోనే లేనట్టుండు. ఏమైనా పెళ్ళ మీదనే ఉంది ధ్యాస అంతా. అవును రమేష్, ఆగా పిల్ల చెప్పేది కరెక్టే. 2 రోజుల సంది బాగా లొల్లిలు అవుతున్నాయి, పంచాలు అవుతున్నాయి వాళ్ళకు నీకు అని. నీకు చెప్పదామంటే నీ పిల్లమేమో వద్దంటే వద్దని ఖచ్చితం చేస్తుంది. నీకు ఇప్పుడు నువ్వే ఇంటికి వచ్చిన చెప్పక తప్పదని చెప్పిరయ్యా. అంత కథ అంతా జరిగింది నిజమే. నువ్వు నమ్మలేదనుకో, గంతగానం నమ్మకం ఉండాలి పిల్ల మీద. ఏమో రీసెంట్ మొగలు ఉంటే మరి అణిగిమని ఉండాలి కానీ మరి ఇట్లా బద్మాష్ లెక్క చేస్తుంది అన్నయ్య నీ పిల్లము. అంతే నా పెంటక్క, ఇక గాలు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు కానీ ఇక నువ్వు ఉన్నది ఉన్నట్టే చెప్తావు. ఎన్నడైనా నాతోని ఈ ఊర్లో ఏమేమైతావో అంత చెప్తానే ఉంటావు కానీ సరే సరే ఇంకేమేమైంది, ఇటువంటి కథలు పడుతున్నా అది ఇది ఇంకేమేం చేస్తుంది, ఏం కథ చెప్పు, దీని పని మెత్తగా చేసిపోతా. ఏమో అయ్యా నాకే పెరకగాని నేను మధ్యలోకి వస్తే నన్ను తిట్టుకోగలరు. నేను పిల్ల ముందే మంచిది అయ్యా, మా ఇంటికి పంచాలు పెడతాను కన్ను వస్తుంది. నా మగడు నీకెందుకు ఎలా అని నన్ను జాగ్రత్త పట్టి కొట్టినా కొడతాడయ్యా. నేనెందుకు మీ మధ్యలో వచ్చుడు, గాలి చెప్తురుగా అయినా రాదు. అరే గాదానికి ఎందుకు భయపడుతున్నావు పెంటక్క, ఉన్నది ఉన్నట్టు జరిగింది ఏందో చెప్పరాదు. ఎవడేం చేసుకుంటాడో చూస్తా కనుక అప్పుడు. నువ్వు ఇంత భయపడుకుంటా జరిగిన కథ ఏందో చెప్పు పెంటక్క, భయపడకు నువ్వు. ఒక పిల్లగాడు ఇంత మంచోడు చూడు పాపం. అప్పుడు అమాయకంగా ఉంటుండే, ఇక కష్టానికని బయట దేశం పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి పోయి రాత్రనక పగలనక కష్టపడి జీతంలో ఇంటికి పంపిస్తే ఈ బద్మాష్ ఏమో ఇట్లా కథలు పడుతుంది ఊర్లో. అంత కథనేమో కానీ తెలియదాయే. ఇప్పుడు నేను చెప్పిన మాటలు తింటానని నమ్మతలేడు, నువ్వు చెప్పేదాకా నమ్మిండా పెంటక్క. అవునా అనే లత, వీళ్ళందరూ చెప్పేది నిజమేనా? ఏం తెలియని ఎరిపిల్లోలు గట్ల నిలబడ్డదేమే. జరుండు నీ పని ఎట్లా చేయాలని అట్లా చేస్తాలాంటి జరుండు. అవు పెంటక్క, ఇంకేమేం కథలు పడుతుంది చెప్పు. దీని సంగతి ఎట్లా చూసుకోని అట్లా చూసుకుంటా గాని ఓ అమ్మో చూస్తానికి ఇట్లుంది కానీ మామూలు కానట్టుంది ఇది. ఏం తెలియని ఎర్రిగొల్ల ఏం చేసింది నన్ను, ఈ ఆట ఆడుకుంటుంది. అందరిలోకి ఇయ్యరమై రుక్కిని ఉంటేనేమో తెలుస్తుండే. ఏదో పాపం పోని ఇక అమ్మగారు మాట్లాడరాయే, ఇక ఎవ్వరు లేరు దీని కానీ ఇక అదో ఏదో తెచ్చి పెడుతుంటే దీనికి ఎక్కడ తెలుస్తలేదు. మంచిగా బర్రె వాళ్ళు తింటుంది, ఇంట్లో వంతుంది, ఇక ఇవన్నీ కథలు పడుతున్నా అది. మాకు ఇంత కరిపికరు ఉన్నదే నీకు, చూస్తానికి ఎట్లున్నావు చూడు, మళ్ళా ఏం తెలియని ఎరిపిల్ల లెక్క. అవు రమేష్, చాలా కథలున్నాయి అయ్యా నీ పెళ్ళాం దగ్గర. ఇన్ని దినాల సంధి మాతోని దోస్తానే చేసింది. నేను నీ పెళ్ళం కలిసి రోజు సరితల ఇంటికి పోయి కూర్చొని పగటిని దాకా ముచ్చట పెట్టి ఇక తింటందుకు వచ్చేదయ్యా. రోజు మాతోని దోస్తానే చేసింది కానీ ఇవన్నీ ఇంకా నడుపుతుందని మీకు ఎంతనన్నా అనుకోలేదు. పాడయ్యి చాలా గుణం ఉందయ్యా నీ పెళ్ళం దగ్గర, మస్తు తెలుగు ఉందయ్యా. ఇసుంటిది అనుకోలే మేము, నువ్వేమనుకున్నా సరే గాని చాలా అంటే చాలా కథలు పడుతుంది. భయమో టచ్ ఫోన్ ఎందుకు ఇప్పించినావో పాడయ్యి. ఎప్పుడు షౌకాన్ని పెట్టుకుని గుయ్యా గుయ్యా అని కలుగుతుంది. ఎవరే పోటీ ఒకటే ఫోన్ మాట్లాడతామంటే ఇంకో రక్క నా మగడు బొంబాయిలు ఉంటాడు ఇక ఇలా పనిపోలేదంట, ఇక ఫోన్ మాట్లాడుతుంది చాలాసేపు, గుర్తుకొచ్చినట్టు అవుతుందంట అని ఇటువంటి కథల మాటలు చెప్పేదయ్యా. ఇక నేను తీరా మొన్న మాకు తెలిసింది గీతతో మాట్లాడుతుందని. ఎంత తెలిసింది చూడండి పిల్లల దగ్గర, ఎవ్వరికి తెలియకుంటే ఇంకా ఎంత కథ నడుపుతుందో. ఓ అమ్మ, ఇన్ని కథలు నడుస్తున్నాయా? ఏదో పాపం అందరికి టచ్ ఫోన్ ఉంటున్నాయి. ఈ పోరగాళ్ళందరూ మళ్ళా మంది ముఖాలు చూసుకుంటా కూర్చుంటారా అని టచ్ ఫోన్ ఇప్పించిపోతే ఇవన్నీ కథలు పడుతున్నది. నాతో ఎన్నడూ ఒక 20 నిమిషాల కంటే ఎన్నడూ ఎక్కువ మాట్లాడలే పెంటక్క. నిజంగా ఎప్పుడు బిజీ బిజీ వస్తుంది ఫోను. ఎవరితో మాట్లాడుతున్నావా అంటే మా అక్క ఫోన్ చేసింది, మా చెల్లె ఫోన్ చేసింది అని చెప్తుంది. ఇది ఇవన్నీ కథ నడిపిస్తుందని నాకు ఇంత నన్ను డౌట్ రాలే పెంటవ్వా, నువ్వేమనుకున్నా సరే. సరే చేసిందేమో చేసింది కానీ నా మగడి దొరికినాడయ్యా నీ పెళ్ళానికి. ఏమనాలి ఎవరికైనా ఎప్పుడు సిగ్గుపోతట్టుంది. ఎన్నడు చూడు మా ఇంట్లోనే ఉండేది పెంటమ్మ ఆమె. ఇక పోనీ తీగ మోడలేడు, పిల్లలను బడికి పంపిస్తుంది, ఒక్కతే ఏముంటది తీయ అని నేను ఏమైనా ఇంట్లో పిల్లలకు చేసి పెడితే ఇక వాటిలత ఇంట్లోకి తీసుకోవా కూరగాయలకు పెట్టని పంపిస్తుండే. ఏదైనా సాయి పోయి కూడా పోస్తుండే. ఇక చాలా మంచిగా చూసుకుంటుండే. మా చెల్లె చెల్లె అనుకుంటా, ఎవ్వరు లేరు కదా ఈ పోరికి, కిరాయికి ఉంది ఏం తెలిసి పోరు కానీ మంచిగా చూసుకుంటే ఇక వెనకాలకి ఇవన్నీ నడిపించి నాకు గింత పెద్ద బువ్వ పెడతా అనుకోలే రమేష్ నేను. ఓయమ్మా అంతేనా? గింత కథ నడిపిస్తుందని నేను ఎన్నడూ అనుకోలే సరిత.
దీనికి నేను ఎన్నడేం తక్కువ చేసిండ్రా, మీరు కాకపోతే సంది చూస్తురుగా. ఈ ఊర్లకు బతుకొస్తందుకు వచ్చినప్పటి సంది దీంట్లోనే కిరాయికుంటున్నాము. ఇక ఊర్లో కూలి పని చేస్తే పైసలు సరిపోతలేవని ఈ చిన్న చిన్న పిల్లల్ని నిడిచిపెట్టి ఈమె నిడిచిపెట్టి బొంబాయికి పోయి కష్టం చేసి నెల నెలకు ఇన్ని పైసలు పంపిస్తే ఈమె ఈడ సంసారం దిద్దుతుంది. ఇక గింతనన్నా గాసింతనన్నా లేకుండా వచ్చిన అయ్యో నా మొగడు బయట దేశానికి పోయి కష్టపడి పంపిస్తుడు పైసలు, గిట్ల మోసం చేస్తే ఆయనకు మోసం అవుతుంది అని ఇంత ఆలోచన లేకుండా వచ్చిన దీనికి ఏమనాలనో ఏం కథనో నాకు ఇంత నన్ను అర్థమైతలేదు. ఎవరికైనా చెప్పుకున్నా నా బాధ నన్నే ఉంచుతట్టురు మంది అందరూ. దానికి ఏం తక్కువ చేసిన నేను, ఎప్పుడంటే అప్పుడు ఇది కావాలంటే సరే దుఃఖం మీద పోయి కొనుక్కొని రాపోరు నేను ఫోన్ పే చేస్తా గాని అని అప్పటికప్పుడే పైసలు కొడితే బర్రె లెక్క తిని కొనుక్కొచ్చుకునేది. ఇక వారానికి 2-3 చీరలు కొన్నా ఫోన్ పే చేయని ఫోన్ నెంబర్ పంపేది. ఏం చేయాలి చెప్పు, ఇవన్నీ దానికి అనుకున్న విధంగా అన్ని కొని పంపితే ఇసుంటి బువ్వ పెట్టిన అది ఇది ఇన్ని రోజుల సంది ఓయమ్మో నేను మురుసుకుంటూ వస్తున్నావో ఇన్ని దినాల సంది పానం శాతన కాక దావకుండా చూపించుకొని ఇక మెల్లగా వస్తున్నా. ఇదేమో వచ్చి నిమ్మలంగా 10 రోజులు ఉండిపోదామంటే ఈ పువ్వు పెట్టినా అది. ఈ ఊర్లో చాలా మంచి పేరు ఉండే నాకు. ఇక నా ఇజ్జత్ తీసి పడితేంగింది. ఇప్పుడు ఏం చేయాలో ఏం కథనో, నలుగురికి తెలిస్తే ఇజ్జత్ పోతట్టుంది. ఈ ఊరు విడిచిపెట్టి పోవాలనో ఏం కథనో ఏం అర్థమైతలేదమ్మా నాకైతే. ఏమో ఏం చేసుకుంటారో ఏం కథనో అదంతా మీ ఇష్టం, కానీ నీ పెళ్ళానికి మంచిగా బుద్ధి చెప్తేనే మంచిది అయ్యా రమేష. ఏ మంచి మర్యాద ఉండదు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా కథలు పడ్డట్టు నా కంట్లో పడాలి కానీ ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇక దాన్ని మెత్తగా నూరిపిస్తా చెప్తున్నా. ఇక నాకు వచ్చే కోపానికి ఇక బతకపోయేది నీ పెళ్ళం, కానీ ఏదో నువ్వు మంచోని వారి ఇక గింత సేపు ఊరుకున్నా. ఏమేం కథలు పడుతుంది నీ పెళ్ళము, ఏమో ఏమో నేను ఏడ చూడలేదయ్యా గిసుంటి ఆడదాన్ని. అసలు సిగ్గు తప్పిందారా నీకు? ఏం అన్యాయం చేసిందే నన్ను ఇట్లా మోసం చేస్తుంది పాడయ్యి. నీకు ఏం తక్కువ చేస్తేనే అన్ని దాలా ఏది కావాలంటే అవి తెచ్చి పెడుతుంది, ఎన్ని పైసలు కావాలంటే అన్ని ఫోన్ పే చేస్తుంది. నీకు ఏం తక్కువ చేసిందే? గీ పువ్వు పెట్టినావు ఓయమ్మ ఇన్ని తినాల్సింది పానం బాగలేదు 10 రోజులు ఇంటికానన్నా రెస్ట్ తీసుకొని మళ్ళీ పనికి పోతా అనుకుంటే తీర ఇంటికి వచ్చేసరికి గీ పువ్వు పెట్టినావు. నీకు ఇంతనన్నా ఏం అనిపిస్తలేదా అని నన్ను అమాయకుని చేసి నాకు గిసంటివన్నీ ఏం తెలియదే. నీ మీద చాలా నమ్మకం ఉండే నాకు. ఓయమ్మ నేను ఇంత దూరం ఉన్న నా పెళ్ళానికి నా పిల్లలకు ఇక చాలా నమ్మకంగానే ఉంటది. నా పిల్లం గసంటిది కాదనుకున్నా గాని ఇంత కథ నడిపిస్తున్నావని నేను కలలో కూడా కనలేదే తల్లి. ఓయమ్మ ఎవరిని ఇజ్జత్ తీస్తానికే నువ్వు బతికేది భూమి మీద. ఏమొద్దు పో, నువ్వు ఊర్లోనే ఉండొద్దు, పిల్లలు నా దగ్గర ఉంటారు, నేను ఉంచుకుంటాను, నువ్వు ఎక్కడన్నా చావు పోయి. ఏదో తెలుసో తెలియక తప్పైందయ్యా చేసినేమో కానీ ఇక మళ్ళీ ఈ సొంటి శాతం చేస్తే ఇక నన్ను ఏం చేస్తావా చెయ్యి నీ ఇష్టం, కానీ జర ఊకో అయ్యా, నువ్వు బీపీ పెంచుకోకు, ముందే నీ పానం బాగుండదు. అగో ఎట్లయినా చూడు, నాకు ఏడుపు వస్తుంది నిన్ను చూస్తుంటే. గిన్ని తినాల సందేమో నువ్వు లేకుంటే నీ మీద ఇంత ఆలోచన రాలేదని ఇప్పుడు నిన్ను చూస్తే పోయమ్మో వీళ్ళందరూ అంటుంటే ఇంత మంచి మొగడు ఉండా నాకు, ఈ సొంటి చెడ్డ పని ఎందుకు చేస్తే పాడయ్యాననిపిస్తుంది. కానీ ఏదో మళ్ళీ చేస్తే ఇక నన్ను ఎట్లా చేస్తారో మీ ఇష్టమయ్యా అని కాళ్ళన్న మొక్క నన్ను ఒక్కసారికి ఏమనుకుర్రి. కాదే, ఒక్కసారి కాదు 10 సార్లు కాదు కానీ నీకు ఏం తక్కువ చేసినని అన్నిందాలన్నిటికీ తెచ్చిస్తే ఎప్పుడంటే అప్పుడు పైసలు కొడితే నీకు నీ అమ్మగారు ఉన్నారే చూసుకుంటానుకో అన్ని నువ్వే బావా నువ్వే లోవా అనుకుంటా ఇక నన్ను 5 చేస్తుంది. ఇక నేను జర్ర బూరుపినట్టుప్పి నా పిల్లానికి ఇంకొకరు అన్ని పైసలన్నీ నీకే దాపరిస్తే అగో చూడు పానం బాలేక దవాఖానకు చూపించుకోవడానికి ఒక్క పైసలు లేకుంటే మా దోస్తు గారి దగ్గర దీన్ని 2-3 వేలు అప్పాడుకొని చూపించుకొని వచ్చిన. ఇక పైసలు నిన్ను అడిగినా నువ్వు ఇస్తావే? ఏమైనా లేవు నా దగ్గర, ఎక్కడివి పిల్లలు ఫీజులు కట్టినా అన్నీ అయిపోయినాయి అని అంటావు. నీ ముఖానికి ఎన్నడన్నా దవాఖానకు తీసుకోవచ్చునా అనే? నీ గురించి ఆలోచించి నాకు దమా ఖరాబ్ అవుతుంది ఈ మధ్యలో. గప్పట్లేకున్నా అవే నువ్వు ఏమైనా ఫోన్ బిజీ బిజీ బిజీ. ఇక నేను అడుగుదాం అనిపిస్తుంది, ఎవరితో నన్ను మాట్లాడుతున్నావా అని అడుగుదాం అనిపించింది 2-3 సార్లు, కానీ ఏ గసంటిది కాదు అది. ఇక నాకు చాలా నమ్మకం ఉందని మూసుకొని ఉన్నా కానీ ఓయమ్మో గీసొంటి శాతాలు చేస్తుందా అని నేను అసలు కళలో కూడా కనలేదే తల్లి.
ఓయమ్మ ఎంత కథ నడిపించినవే నువ్వు నాకు తెలియకుండా. ఇంత అయినాక కూడా అంత నిమ్మలంగా మాట్లాడుతున్నావేందయ్యా? రెండు రొప్పలు రొప్పక ఒక బయట పెడితే సప్పడదట్టానికి మరి ఊసోదా? ఓయమ్మ ఈ రోజులలో కూడా ఇంత నిమ్మలమైన మొగడు ఉండగా నేను చూడలేదయ్యా. గప్పట్లా అంటే ఇట్లాంటి మనుషులు ఉండేది కానీ ఇప్పుడు ఉంటుంటూ గిసంటి తెలియంగానే ఇయ్యరమయ్య రుతుకుతుర్రు. నువ్వు కాబట్టి పుట్టినవయ్యా, ఇంకోడైతే నా జాడకట మలిపి ఊరంతా ఉరికిచ్చి కొడుతురు. ఇక నీ పెళ్ళానికి ఉండాలయ్యా. మరి నా మొగడు చాలా మంచోడు, కిందనన్నా నేను ఆలోచిస్తలే దాని గురించి అని కిందనన్నా ఆలోచన ఉంటేనేమో ఇక ఇప్పటి సంది నిమ్మలంగా ఉంటది. ఇక లేకపోతే గిసంటి కథలు పడ్డదనుకో ఇక మేమైతూకోము. మళ్ళీ సాధించి మా అల్లుని ఫోన్లా ఈమె నెంబర్ కనిపించింది అనుకో ఇక డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతా. అయ్యా రమేష్, నువ్వేమనుకున్నా సరే నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లా. ఏం చెప్తున్నా కంట్రోల్లో పెట్టుకుంటావా నీ పిల్లని లేదా? ఇక చెప్తున్నాగా అమ్మా, ఇక నేను ఏం చేస్తా చెప్పు, చెప్పే కాడికి చెప్పిన ఇక దానికే ఉండాలి. దాని బుద్ధి ఎట్లుంటే అట్లనే. ఇక మళ్ళీ సరే ఇట్లనే చేసింది అనుకో ఇక దాని జీవితమే ఆగమైపోతుంది. నేను ఇక పట్టించుకోను. నా పిల్లల్ని తీసుకొని ఎక్కడన్నా పోయి బతుకుతా. ఇక నాకేం తక్కువ చెప్పు. ఏం చేయాలేమో పో. ఇక ఎవరికన్నా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఇక దానికే తెలియాలమ్మా. ఏంటయ్యా తెలిసేది? దానికి గిసంటివి ఏం తెలియదు. ఇక తినాలే పండాలే. ఇక ఏ ఊరు పోయినప్పుడల్లా కొత్త బట్టలు దొంగని బయటకు వెళ్ళదు. ఇక సోకులకు అయితే ఏం తక్కువ లేదు కానీ ఇక గిసంటివి ఏమున్నాయి దానికి? ఏమైనా ఆ ఫ్రై చేసుకోవాలి, ఇవి వండుకోవాలి, కమ్మగా తీయ వండుకొని తిని పడుకోవాలి. ఏమైనా ఫోన్ తక్కువ కూర్చుంటది. ఇక ఫోన్ తీసేయి నువ్వు ఫస్ట్. ఫోన్ ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ వచ్చేస్తుంది. ఇక మా ఊరి దగ్గర కూడా ఫోన్ తీసేస్తాం మేము. ఆడు గిట్ల అప్పుడు అణిగి మణిగి ఉంటాడేమో. గాడు కూడా గిట్ల బద్మాష్ లెక్కలు చేస్తాడని నేను అస్సలు అనుకోలే. నా మోహన్ మీద కూడా నాకు చాలా నమ్మకం ఉండయ్యా. అవ్వమ్మకి రోజులల్లా ఆడుండు పాడయ్యి ఏమైనా ఫోన్లనే మూతి పెడతారు. ఏముంటుందో మరి ఆ ఫోన్ల పాడయ్యి. ఈ పిల్లం కూడా గరనే చేస్తుందయ్యా. ఎప్పుడు చెవు పడ పెట్టుకుంటది. మరి చెవులు నొయ్యయ్యా, మరి నోరు గుంజగా నాకు ఇంత అర్థం కాదు. గుయ్యా గుయ్యా మాట్లాడుతుందయ్యా నీ పిల్లము. ఇక ఊకో పెంటక్క, నువ్వు చెప్తుంటే నాకు బాధ అవుతుంది. నాకు ఈడికే పానం బాగలేదు. జర ఊకొర్రి. ఇక దీన్ని ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఏమైనా వేసుకోగలని నాకు భయం అవుతుంది. దీనికి అమ్మాయి ఎవ్వరు లేరు. ఇక నాకు ఇట్లా ఎవ్వరు లేరు. నా పిల్లలే గత అవుతారు లాస్ట్కు. ఇక మళ్ళీ చేయనంటుంది కానీ ఇక చేస్తే దాని ఇష్టం, దాని కర్మ అది అనుభవిస్తుంది. ఇక ఊకొర్రి పెంటక్క, నన్ను బాధ పెట్టకుర్రి. నీకు దండమని చేస్తా. మరి ఇప్పటి సందన్న మంచిగా ఉంటావా అనే కట్నే కథలు పడతావా? ఇక గట్నే చేస్తా నేను, నీ మాట వినను అంటే ఊరిసిపెట్టే కన్నా పోయి బతుకు. ఇక అప్పుడు నువ్వేం చేసినా ఏం కథ అయినా ఇంతనన్నా పట్టించుకోను. అంత నీ ఇష్టం రాజుతోనే నడుస్తుంది. ఇక నా పిల్లల్ని నేను చదివించుకుంటా, సాదుకుంటా. ఏమంటావు మరి? మంచిగానే ఉంటా బాబా. కసంటి ఏం చేయనిగా నన్ను నమ్ముచారా? అందరు తిట్టుకనే ఊరు. ఏదో తెలుసో తెలియక చేసినా ఒకసారి. ఇక మళ్ళీ చేయనని చెప్తున్నా కదా, ఎందుకు ఇట్లా చేస్తారు? ఒకటే పని చేస్తుర్రేంది? మరి ఏంటమ్మా తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా? చేసిన సుఖమైన పనులని ఇసంటి ఆడదాన్ని నేను ఏడా చూడలేదండి. ఏ ఊరు మరి మీది కానీ కిరాయికుంటకు వచ్చిర్రు. మరి నిమ్మలంగా అడిగి మెలుగు ఉండాలి. ఎవడన్నా చూస్తే ఏమనుకోవాలి? వీళ్ళు చాలా ఇళ్ళకి ఊరికి వచ్చిర్రు, ఏడ చెడ్డ పేరు తీసుకురాలి, నిమ్మలంగుర్రమ్మ పోరలు అని అట్లా పేరు తెచ్చుకోవాలని గివ్వేందమ్మా బద్మాషలు చేసేటివి. నోరు మూసుకున్నాడు మళ్ళీ తీసుంటే చేసాం అనుకో ఇక నిన్ను చూసి ఇంకోరు గట్లే తయారవుతారు ఊర్లల్లా. ఏం చెప్తున్నా నీ మొగడు ఎంత మంచోడు చూడు, ఎంత నిమ్మలంగా మాట్లాడుతుండు. గాయం చూసానా నీకు ఏమనిపిస్తలేదా? నీ పిల్లలు ఎంత ముద్దుగుర్రు. గాలం చూసానా సిగ్గు వేసుకోవచ్చారా? ఏం చెప్తున్నా సభ కట్టుకుంటావా మరి గట్లనే చేస్తాంటావా? ఇప్పటి నుంచి మంచిగానే ఉంటా పెంటక్క. ఇగో ఇదేనల్లా ఇయ్యాలి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. ఈ సిరీస్ చాలా మంది సపోర్ట్ చేస్తుర్రు, మస్తు లైకులు కొడుతుర్రు. సరే ఇక